వేదశిరస్తుతోపి జన్మౌళివాసిత సుమస్రజిబద్ధకామః తత్ప్రాప్తయే స్పృహయతే భుజగాద్రినేత సా విష్ణుచిత్తతనయా భవతాద్గతిర్మే. ప్రియ భాగవతోత్సవారా, ధనుర్మాస మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అనుసంధించుకొని తత్ఫలితంగా ఉన్నట్లుగా చాలా కోలాహలంగా ఆనందమయంగా గోదా రంగనాథుల యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సేవించుకున్నాం. ఆ సందర్భంగా నేడు ప్రత్యేకించి నిన్న కూడా మీరందరికీ చూపించినటువంటి ప్రేమాభిమానాలకు మేము చాలా ముగ్ధులమైనాం. అందులో ప్రత్యేకించి మన ఉపేందర్ గారు, సకుటుంబంగా శ్యామసుందర్ గారు, విష్ణు సహస్రనామ గోష్ఠిలో సభ్యులైనటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా చెప్పినటువంటి విషయాల్ని గ్రహించటం, గ్రహించిన విషయాలని అమలులో పెడతారనే విశ్వాసం కూడా మాకు కలిగేటట్లుగా మీరు ప్రవర్తించినందుకు ఆ విశ్వాసంతో మేము సర్వవిధములైన శ్రేయస్సులు మీకు కలగాలి, భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పి మరొక మారు మేము హృదయపూర్వకంగా కోరుతాం. ఆందోళనవారు ఈ తిరుప్పావి ప్రబంధమును ప్రసాదించేటప్పుడు మొదటి పాశురంలో, ఇవాటి చివరి పాశురంలో కూడా శ్రీమన్నారాయణుణ్ణి స్మరించుకున్నందువల్ల వ్యాఖ్యానకర్తలైనటువంటి పెద్దలు ప్రసాదించినటువంటి ప్రకారంగా ఈ ప్రబంధం ద్వయమంత్రము యొక్క అర్థమును సంపూర్ణంగా వివరించేది అని మనం గ్రహించాలి అంటారు పెద్దలు, వ్యాఖ్యానకర్తలు. ఏ గ్రంథంలోనైనా ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవటానికి శాస్త్రకర్తలు కొన్ని కారణాలను చూపిస్తారు. ఈ గ్రంథంలో ఇది తాత్పర్యము అని మనం గ్రహించడానికి ఏం కారణాలు అంటే ఉపక్రమోపసంహారం, గ్రంథం ఏ విధంగా ప్రారంభించబడ్డది, ఉపసంహారంలో మళ్ళీ ఎట్లా ముగింపబడుతోంది, మధ్యలో ఎక్కువగా ఏ విషయాన్ని గురించి ప్రస్తావించబడుతున్నది, అసలు ఈ గ్రంథంలో ఇతర గ్రంథాల కంటే ఎక్కువగా కొత్త విషయం చెప్పబడింది ఏమిటి, ఈ గ్రంథం వల్ల తెలుసుకొని లోకులు ఏ ఉపకారాన్ని పొందుతారు అని ఫలితం చెప్పబడుతున్నది, ఈ గ్రంథం ఉపక్రమం ఎట్లా ప్రారంభమైంది, ఏ కథతో ఆరంభమైంది, ఏ ఏ యుక్తులు చూపించబడి తాము చెప్పదలిచినటువంటి విషయాన్ని గ్రంథకర్త సమర్థించుకున్నాడు అని ఈ కారణాల చేత గ్రంథం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించాలి అని అంటారు. రామాయణం ఉన్నది 24,000 శ్లోకాలు, ఎన్నెన్నో కథలు వచ్చాయి, ఒకటి కాదు. బాలకాండంలో
ఏదో తాటక యొక్క కథ, దాని జన్మ వృత్తాంతము, తర్వాత విశ్వామిత్రుడు తన యొక్క జన్మ వృత్తాంతము, ఏదో గౌతమ మహర్షి, అహల్య వాళ్ళ యొక్క శాప వృత్తాలు, ఇటువంటి కథలన్నీ ఎన్నో బాలకాండంలో ఉన్నాయి. అయోధ్యాకాండంలో ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అరణ్యకాండంలో వాడెవడో ఒక బంధుడెవడు, ఇంకోడెవడు, వీరాసుడు వాళ్ళ యొక్క చరిత్రలు ఉన్నాయి. సరే, కృష్ణంలో కాండంలోకి వెళితే వారి సుగ్రీవులు, వాళ్ళ జన్మ వృత్తాంతాలు, వాళ్ళిద్దరు పోట్లాట్లు, ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. తర్వాత శబరి, ఇన్ని విషయాలు చెప్పబడినప్పుడు ఈ గ్రంథంలో అసలు తాత్పర్యం ఏమిటి అని మామూలుగా ప్రతి వాళ్ళకి సందేహం కలుగుతుంది. అట్లాగే మహాభారతం 1,00,000 శ్లోకాలు గల శ్లోకాలు ఇది గ్రంథం. అన్ని పర్వాలలో ప్రధానంగా ముఖ్యంగా బోధింపబడ్డది ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇగో ఇవి ప్రధాన కారణాలు చెప్తారు. ఉపక్రమ ఉపసంహారవు గ్రంథం ఏ విషయంలో ప్రారంభించబడుతోంది, చివరకు ఏ విషయంతో ముగించబడుతోంది. గ్రంథకర్త అయినటువంటి వాడు తాను ప్రారంభించిన విషయాన్ని మళ్ళీ ఆ ఉపక్రమ ఉపసంహారాల్ని బట్టి ఓహో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రతిపాదించడానికి కూడా గ్రంథం ప్రారంభించాడు అని మనం నిర్ణయించుకోవచ్చు. అదే ప్రధానం. వ్యాసుడు తన గ్రంథాన్ని ప్రారంభిస్తూ మహాభారతాన్ని ప్రారంభిస్తూ నారాయణ కథామిమాం అని ప్రారంభించాడు. కృష్ణ రూపంగా అవతరించినటువంటి భగవన్నారాయణుడే దుష్ట నిగ్రహణం చేసి శిష్టులైనటువంటి ధర్మ విజరతులైనటువంటి వారిని, మహర్షులు మొదలైనటువంటి వారిని రక్షించడానికి కోసం తాను అవతరించాడని, ఆ విధంగా మహాభారత యుద్ధం ద్వారా దుష్ట నిగ్రహణం చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు అని ముగింపు వస్తుంది మనకు. కనుక నారాయణ కథని ఎక్కువగా ప్రతిపాదిస్తోంది ప్రధానంగా భారతం అని మనం తెలుసుకుంటున్నాము. అట్లాగే రామకథని చెప్పవలసింది నారదుడి ద్వారా చతుర్ముఖ బ్రహ్మ పంపి వాల్మీకి ఉపదేశింపచేశాడు. ఆ రామకథతో ప్రారంభమైంది. ఆ రామకథ ఎందుకోసం ప్రారంభమైందంటే దేవతలందరూ వెళ్ళి రావణాసుర వధన గురించి మేము వేగలేకపోతున్నాం, మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు అని చెప్పి దేవతలు మహర్షులు ప్రార్థిస్తే ఆయన రామరూపంగా అవతరించి రావణ వధం వరతో ముగింపు చేయబడుతోంది. కనుక మధ్యలో అవాంతర కథలు ఎన్ని వచ్చినా రామావతార కథను బోధిస్తోంది రామాయణము అని చెప్పుకున్నాము. ఇట్లా ఒక్కొక్క గ్రంథం యొక్క ఆద్యంతాలను చూస్తే, ఉపక్రమాన్ని గ్రంథం యొక్క ఉపసంహారాన్ని చూస్తే ఆ గ్రంథంలో ఉండే తాత్పర్యం ఫలానా అని మనం గ్రహించవచ్చు. మధ్యలో ఎన్ని విషయాలు వచ్చినా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు శాఖోపశాఖలుగా చెప్తుండొచ్చు, కానీ అవి కాదు ప్రధానం. దీన్ని సమర్థించడానికి కోసం తాత్కాలికంగా చెప్పబడిన ఉపకథలే కానీ ప్రధానమైన అంశం ఈ గ్రంథంలో ఇది అని మనం నిర్ణయించుకుంటామన్నమాట. ఊరికే ఉపసంహారాలలో మాత్రం ఆ విషయాలని చెప్పి తాను చెప్పదలుచుకున్న విషయాలని మధ్యలో ఎక్కువగా తక్కిన విషయాలనే చెప్పుకుంటూ పోతే అట్లా కూడా చదువుకునేటువంటి వాడికి ప్రధాన విషయం ఇది అని అర్థం కాదు. అందుకని అభ్యాస రెండోది అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని మధ్యలో మాటి వాటికి తడుముతూ దానికి కావలసిన యుక్తులని చెప్తుంటే ఇది ప్రారంభించాడే దాన్నే సమర్థిస్తున్నాడు అన్నమాట కొన్ని యుక్తులతో. ఇంకో మళ్ళీ ఇంకో ఆ కాండంలో ఇంకో కాండంలో అని మధ్య మధ్య ఏ విషయంలో ఎక్కువగా ప్రస్తావన చేయబడుతోందో అది ప్రధాన అంశములు తెలుసుకోగలుగుతాము. అన్ని చెప్పినా ఆ చెప్పినటువంటి విషయం కొత్తది కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పిందే వీడు చెప్తున్నాడు అంటే వీడి గ్రంథాన్ని ఎవరు చదవడు, అది ప్రధాన ఉద్దేశం కాదు. అటువంటిప్పుడు వీడు గ్రంథం రాయనవసరమే లేదు, అందుకు చెప్పిన విషయాన్ని వీడు కూడా తన గ్రంథంలో చెప్తే అందుకోసం అపూర్వత అని ఒక కారణం. కొత్తగా ఈ పుస్తకంలో ఏ విషయాన్ని గురించి తను ప్రస్తావిస్తున్నాడు, ఇతర గ్రంథాలలో లేని అంశాన్ని దేని గురించి తను కొత్తగా చెప్తున్నాడు,
అది మనం గ్రహించాలి. ఇందుకోసం ఈ గ్రంథాన్ని చెప్తున్నాడు అనమాట అని ఆ అపూర్వమైన విషయం ఏది ప్రతిపాదింపబడ్డదో అది గ్రంథం యొక్క ముఖ్య తాత్పర్యం అని మనం గ్రహించగలుగుతాం. ఇంతటి వరకు ఈ గ్రంథాన్ని చదివినటువంటి వారికి ఏ ఫలితాన్ని అందించదలుచుకున్నారో ముగింపులో చెబుతాడు తప్పకుండా గ్రంథకర్త. ఆ ఫలితాన్ని బట్టి కూడా ప్రధాన ఉద్దేశం గ్రంథకర్తకు ఇది అని మనం ఊహించగలుగుతాం. అట్లాగే ఈ కారణాలను బట్టి గ్రంథం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించుకున్నట్లుగానే మనకు తిరుప్పావై ప్రబంధంలో కూడా మొదట ఏమని ప్రారంభించబడ్డది, చివరకు ఇప్పుడు ఇవాటి భాషలో ఏమి ముగించబడుతోంది, మధ్యలో ఏ విషయాల గురించి అక్కడక్కడ ప్రస్తావించబడ్డది అని మనం విచారించుకున్నప్పుడు ఓహో వేదమంత్రంలో చెప్పబడినటువంటి అర్థం ఈ ప్రబంధంలో సమగ్రంగా నిరూపించబడ్డది. సంగ్రహంగా ఉన్నటువంటి అంటే మామూలుగా 2 వాక్యాలు గాను 6 పదాలు గాను ఉన్నటువంటి ద్వయమంత్రంలో ఉన్న అర్థాన్నే ఇగో ఈ 30 భాషలలోనూ అందాలు మొదలు ప్రసాదించారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. షట్పది అని ద్వయమంత్రానికి పేరు. అష్టశ్లోకి అని పరాశర భట్టరు వారు మనకు అష్టాక్షరి మహామంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము ఈ మూడింటిలో ఉండే సారాంశాన్ని 8 శ్లోకాలలో సంగ్రహంగా మనకు చెప్పి ఉన్నారు. అష్టశ్లోకి కూడా మనకి స్తోత్ర గ్రంథంలో ఉంది. అందులో షట్పదోయం ద్విఖండ అని అంటారు ద్వయమంత్రాన్ని గురించి పరాశర భట్టరు వారు. మనకు సుసహస్రనామ వ్యాఖ్యానాన్ని ప్రసాదించిన ఆచార్యులు, రామానుజుల తర్వాత ఆచార్య పీఠానికి వచ్చినటువంటి మహాచార్యులు వారు. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. 6 పదాలు కలది ద్వయమంత్రం అన్నమాట. 2 వాక్యాలుగా ఉన్నందువల్ల ద్వయము అని పేరు వచ్చింది. 6 పదాలు మొత్తం మీద ఈ 2 వాక్యాలను కలిపి ఉన్నందువల్ల ఈ మంత్రానికి షట్పది అని షట్పదము అని పేరు వచ్చింది. ఈ మంత్రంలో ప్రధానంగా ప్రతిపాదింపబడినటువంటి భగవంతుని విషయంలో ఈ విధంగా మీరు శరణాగతి చేయండి, శరణాగతి చేసిన తర్వాత ఫలితాన్ని అపేక్షించకుండా మీరు కోరవలసింది భగవత్ సేవను మాత్రమే అని నిన్న కూడా మనం చెప్పుకున్నాం. నమః అనే పదం చేత ఆ తాత్పర్యం బోధింపబడ్డది అని. ఆ విధంగా తిరుప్పావై ప్రబంధంలో నారాయణనే నమక్కే పరితురువా అని నారాయణుని యొక్క నామ అనుసంధానంతో అందహోపం కుమరణ ఏరాదిహాన్ని యశోదం కారంబే నిత్యంగం కదిర్మరుగం పూర్వ మహస్థాన్ నారాయణనే అని ద్వయమంత్రంలో ఉన్న నారాయణ పదంతో ప్రారంభించి ఇవాటి భాషలో చివరకు తిరుమారాల్ అని ఆ శివనారాయణ గురించి తిరు మా లక్ష్మికి పతి శ్రీమాన్ అన్నమాట. లక్ష్మికి పతి అంటే లక్ష్మీ అమ్మవారితో అవినాభావ నిరంతరము అవినాభావ సంబంధం కలవాడు అని అర్థం తిరుమాల్ అని అరవంలో. అంటే ఆ ద్వయమంత్రంలో ఉన్న శ్రీమత్ శబ్దాన్ని ఇక్కడ ఉపయోగించాడు ఇవాళకి. చివరి పాశ్రంలో ఆయన యొక్క అడిపాడి అని చెప్పి ఆయన యొక్క శ్రీపాద సంకీర్తనం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం అని ఏదో 3వ పాదంలో చెప్పారు, 3వ పాశ్రంలో మనకు చెప్పారు. ఇట్లా చెప్తూ ఈ శరణాగతి చేసినటువంటి దాని వల్ల కలిగేటువంటి ఫలితం ఏదో మనకి ఇట్లు శుభాలి అని నిన్నటి పాశ్రంలో మనకు ప్రత్యేకించి ఫలాభిసంధి లేకుండా భగవంతుడిని మీరు సేవించండి, ఆయన స్వరమస్వామి గనక మేము కూడా స్వతంత్రంగా వర్తిస్తాం, నాకు ఇది కావాలి ఆ ఫలితం ఇస్తే మాకు మేము చూసుకుంటాము అంటే మీరు భగవంతుని గురించినటువంటి స్థిరమైనటువంటి దాస్యభావం లేదన్నమాట. అంటే భగవంతునిలో ప్రధాన లక్షణమైనటువంటి ఏ స్వాతంత్ర్యం కలదో ఆ స్వాతంత్ర్యం మాకు కూడా ఉండాలి అని మీరు కొంత అపేక్షిస్తున్నారన్నమాట. అది ఉత్తముడైనటువంటి భగవద్దాసునికి ఉండవలసినటువంటి లక్షణం కాదు.
అని మనకు ఆ పాసురంలో చివరి పాసురం చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ పాసురం మొదటి పాసురము ఈ పాసురము మధ్య ఉన్న పాసురాలని వాటిని మనం చూస్తే శరణాగతి చేసేటప్పుడు కూడా ముందు వదహరిత్తం కుత్తు విడక్కిరియ మొదలైనటువంటి పాసురాలలో నీలామ్మ వారిని ఊహించుకుని మనం శరణాగతి చెయ్యాలి అనే అంశం కూడా మనకు బోధింపబడ్డది గనక నమః అనే పదం చేత భగవంతునికి భగవద్దాసులకు తప్ప నేను ఇతరులకు ఎవరికి శేషభూతుల్ని కాను, ఇతరులకు ఎవరికి కూడా నా యొక్క సేవ వర్తించదు. ఇతర ఫలితాలను కూడా నేను వీటిని కూడా అపేక్షించడం లేదు, ఆయన యొక్క సేవను తప్ప అనేటటువంటి సారాంశం బోధించినటువంటి ప్రబంధం శ్రీ వైష్ణవులకందరికీ అత్యంత ప్రధానము అని చెప్పబడేటటువంటి మంత్రరత్నము అని చెప్పబడేటటువంటి దైవంతులలో ఉండే సారాన్ని బోధించేది అని మన పూర్వాచార్యులు వ్యాఖ్యానకర్తల యొక్క ప్రధానమైనటువంటి తాత్పర్యం. నిన్న ఆ పాత్రలో ఉండేటువంటి విశేషంతో మనం ముగించుకున్నాం. ఈ రూపావళి ప్రబంధాన్ని అనుసంధించినటువంటి వారికి భగవంతుడు ప్రసాదించే, మనం కోరకపోయినా భగవంతుడు ప్రసాదించేటువంటి ఫలితం ఏమిటో దాన్ని ఆండాళమ్మ వారు ఈ చివరి పాసురంలో చెప్తున్నారు. కడయింద మాధవనై కేశవనై తింగళ్ తిరుముహత్తు చేయుడయార్ సెన్ని రయించి అంగ పరైహొండ ఆత్తై அடிமுற்றுவை கைகமலத்தன் தெரியர் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே முப்பரும் தப்பாமே இங்கி பரிசுரைப்பார் இரண்டு மால்வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாறால் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் ஏரோரம்பாவாலி. இது சிவபாசம். కడయింద మాధవనై కేశవనై ఇటువంటి భగవంతుణ్ణి తింగళ తిరుముహత్తు చేయుడయార్ అంటే చంద్రుడి బట్టి సుందరమైన ముఖం కలిగినటువంటి గోపకన్యకలందరూ కూడా చంద్రు ఇరయించి వచ్చి చేరి ఆ స్వామి ప్రార్థించి అప్పరహొండవార్తై ఆనాడు రేపల్లెలో ఆ గోపికలందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యారట.